అయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నిరసన తెలియజేయడంపై కూడా అటు ముఖ్యమంత్రి అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సభా సంప్రదాయాలను కూడా గతంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా లేచి నిలబడితేనే సెషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు. అలా విపక్షాలకి కనీసం స్వేచ్ఛగా మాట్లాడే నిరసన కాదు కదా, లేచి నిలబడి నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా చేసినటువంటి మరి బీఆర్ఎస్ ఇవాళ సభ మొత్తం గవర్నర్ ప్రసంగం సాగుతున్నంతసేపు నిరసన తెలియజేయటం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యం పట్ల చట్టసభల పట్ల వాళ్ళకున్న గౌరవం ఇదేనా అని అటు అధికార పార్టీ అంటుంటే, మరి గవర్నర్ ప్రసంగం అంతా కూడా అబద్ధాలతో ఉంది అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తోంది. మొత్తానికి ఇక ఎప్పుడో అనుకున్న కేసీఆర్ సభకి వస్తా అని చెప్పారు. పైగా తాను సభకు హాజరైతే మామూలుగా ఉండదు అనేటువంటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఈరోజు వచ్చిన కేసీఆర్ రేపు ఎల్లుండి ఇక నుంచి సెషన్ మొత్తం కూడా కొనసాగుతారా, చర్చల్లో పాల్గొంటారా, బడ్జెట్ చర్చలు కానీ ఇతర బిజినెస్ ఏదైతే ఉందో షార్ట్ డిస్కషన్స్ కానీ ఇతర క్వశ్చన్ అవర్స్ కానీ ఇవన్నీ అన్నింటిలో కూడా కేసీఆర్ తనదైన శైలిలో అటు అధికార పార్టీని ఎదుర్కొని పెడతారా అనేటువంటిది చర్చ కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఊహించినట్లుగానే వాడి వేడిగా మొదలయ్యాయి. తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగమే ఉన్నప్పటికీ సభ వెలుపల అధికార ప్రతిపక్షాల మధ్య కౌంటర్లు ఎన్కౌంటర్లు నడిచాయి. గవర్నర్ తన ప్రసంగంలో మహాలక్ష్మి గేమ్ చేంజర్ గా చెప్తూనే ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని ప్రసంగంలో ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, కృష్ణానది జలాల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నినాదాల మధ్యే గవర్నర్ స్పీచ్ కంటిన్యూ చేశారు. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరి ఉందని, కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ను కూడా అవమానించిందంటూ కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో పచ్చి అబద్ధాలు చెప్పించారని, దీనిపై చర్చకు ఎక్కడైనా రెడీ అంటూ సవాల్ చేశారు. కేసీఆర్ పై కోపంతోనే కాళేశ్వరం రిపేర్లు చేయించట్లేదన్నారు. 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క స్కీమ్ కూడా మొదలు పెట్టలేదంటూ మాట్లాడారు. పాపం పెద్దాయన గవర్నర్ గారి నోటెమ్మడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెమ్మడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. అటు బీఆర్ఎస్ తీరుపై రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. లెక్చరర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గులాబీ నేతల తీరును ఎండగట్టారు. కొంతమంది స్ట్రెచర్ అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి విర్రవీగిన వారు స్ట్రెచర్ పై పడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు తప్పులు మాత్రమే అని కడిగిపారేశారు. నాకేదో పెద్ద స్ట్రెచర్ ఉందని కొంతమంది మా స్ట్రెచర్ పెద్దదని, ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రెచరు, నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రెచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడుర్రి. నిజానికి గవర్నర్ ప్రసంగంపై అధికార విపక్షాల మధ్య ఎప్పుడూ డైలాగ్ వార్ ఉంటూనే ఉంటుంది. ఈసారి మాత్రం ఇంకాస్త ఘాట్ ఎక్కువయింది. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చిన్నపిల్లాడిలో కామెంట్స్ చేశాడని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. గతంలో మహిళా గవర్నర్ తమిళిసై విషయంలోనూ ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలపైనే గవర్నర్ ప్రసంగంలో చెప్తారన్న విషయం కూడా తెలియదా అని కడిగిపారేశారు. అంతేకాదు బీఆర్ఎస్ లో పోకిరి ఎమ్మెల్యేలున్నారని, అదే అలవాటుగా అలాగే మాట్లాడుతున్నారన్నారు. మీ కర్రీ వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే. అదే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు, గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు.
సో తొలి రోజు గవర్నర్ ప్రసంగమే ఉండటం, వాయిదా పడటంతో సభ్యుల మధ్య బయటే కౌంటర్లు, ఎన్కౌంటర్లు నడిచాయి. మరోవైపు సీఎల్పీ మీటింగ్లో సీఎం రేవంత్ సభ్యులకు కీలక సూచనలు చేశారు. విపక్షాలు నిరసనలు, నినాదాలు చేస్తుంటే అడ్డుకుని తగిన కౌంటర్ ఇవ్వాలన్నారు.